సినిమాలనే కాదు, కంటెంట్ ఉంటే ఏ ప్లాట్ఫామ్ లో అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని మా ఏఐ గణపతి ఫస్ట్ ఎపిసోడ్ కే ప్రూవ్ చేశారు. దానికి మీకు ఉదయపూర్వం రే, అది ఉదయపూర్వం రాత్రి గతమో కాదురా, హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఇచ్చిన ఈ బూస్టప్ కి మేము నాన్ స్టాప్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని గట్టిగా అనుకున్నాం. మాకున్న లిమిటెడ్ టీమ్ తో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నాం. కొంచెం చూసి లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఈ పాము శబ్దాలకు అర్థం సబ్స్క్రైబ్ చేసుకోమని. మా విన్నపం కూడా అదే అండి. మీరు నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మీ వెయిటింగ్ కి జస్టిఫికేషన్ చేసేస్తాం. జై బోలో మన ఏ గణపతికి జై. పుత్రా, ఏమి చేయుచున్నావు? నా ఆభరణములు, పట్టు వస్త్రములు సర్దుకుంటున్నా తండ్రి. దేనికి వినాయక? నాన్నగారు భక్తులకు వరాలు ఇవ్వటంలో మునిగిపోయి ముఖ్యమైన రోజులు మర్చిపోయినట్టున్నారు. చవితి రాబోతుంది నాన్నగారు, అదే నా వినాయక చవితి. ఆ రోజుని ఎలా మర్చిపోగలను వినాయక? నన్ను పూజించే భక్తులు కూడా మొదట నిన్నే తలిచెదరు కదా. ఆ రోజులని భక్తులు పండగలా జరుపుకుంటారు. అందుకే ఆ పండుగను కనులారా చూద్దామని వెళ్తున్నా నాన్నగారు. శుభం, ఆనందంగా గడిపిరా నాయన. నాన్నగారు, ఈ రోజు నేను వెళ్ళటం లేదు. మరి నాకు బదులుగా మూషికం వెళుతుంది. మూషికమా? వినాయక, నీతో ఉంటేనే ఆ మూషికం అల్లరి భరించలేము. ఇంకా తనని ఒంటరిగా భూలోకమునకు పంపితే జరగబోయే పర్యవసానాలు ఆలోచించి. రామూసిక, నీ గురించే మాట్లాడుతున్నాను. అంతలో నీవే వచ్చితివి. విన్నావా? మహాదేవా, నేనేమి చేసినా అది మా నాయకుడి, అదే మా వినాయకుడి ఆజ్ఞ మేరకే చేసి తిని. ఆయనకి తెలియని లీలలా మూషిక, నువ్వు వింటున్నావని తెలిసే పరిహాసాలు ఆడుతున్నారు నాన్నగారు. సరే గాని నీవు భూలోకమునకు వెళ్ళి అక్కడ నన్ను శ్రద్ధగా భక్తితో కొలిచేవారిని చూసిరమ్ము. మరి మీరు? పండుగకు సమయం ఉన్నది కదా మూషిక, ఈ లోపు అమ్మ చేసిన ఉండ్రాలు ఆరగించదా. ఆజ్ఞదేవా. అందరూ వచ్చేసినట్టేనా? వచ్చినట్టే అయ్యా. మా వాడు రావాలి. ఏంటి మీ వాడా? వాడు వచ్చినా రాపోయినా ఒకటే గాని మీరు స్టార్ట్ చేయండి అయ్యా. అదెలా అవుద్ది? మేము లేకుండా మీటింగ్ ఎలాగవుద్ది? మీరేమైనా పోటుకెళ్ళా? వెన్ను పోట్లు పొడిచేటోళ్ళు మీరు, వెన్ను చూపకుండా ధైర్యంగా నిలబడే వాళ్ళం మేము. డైలాగ్ మరీ హెవీ అయిపోయిందిరా. ఏం జరిగినా వెనక మీరున్నారని ధైర్యం రా. ముందు మీ తాతున్నాడు రా, జాగ్రత్త. రే, ఏమన్నా? నువ్వేం విన్నా? వినబడలేదు. అయితే నేనే ఏమనలేదు. సరే సరే, అన్న పొలాన్ని ఈ మీటింగ్ పెట్టడానికి కారణం రాబోతున్న వినాయక చవితి. గట్టిగా 100 గడపలు కూడా లేని మన ఈ గుర్రజాడ కాలనీలో వీధి వీధికి వినాయక విగ్రహాలు ఎందుకు? అందుకే ఈసారి అందరూ కలిసి అనుకుని ఒకే బొమ్మ నిలబెట్టండి. ఎందుకు? చందాలో డబ్బులు కొట్టడానికే? మాట్లాడుతాను కదా. ఏటి సర్పంచ్, సడన్ గా ఏంటి మార్పు? కలిసి పెట్టాలనుకుంటే వాళ్ళే అనుకుని పెట్టేవారుగా. ఇప్పుడు అనుకోమనండి. మీరెన్న అనుకున్నా మీతో కలాలని మేము అనుకోం. అవును, అస్సలు అనుకోం. ఆడది కూడా సేమ్ డైలాగ్. ఎందుకు అనుకోరు? ఒక్కసారి కలిసినందుకే చందా డబ్బులు తవ్వి జల్సాలు చేశారు. నమ్మి మోసపోయాం. ఆ టైంలో మా తాత సర్పంచ్ కాబట్టి ఆయన సొంత డబ్బులు పెట్టుకుని అనుపు చేయించారు. సర్పంచ్ కాకపోయినా చేసేటోడ్రా. చెయ్యాలని మనసు ఉంటే సరిపోతుందా తాత? ఆపే చేతులు ఉన్నప్పుడు.
చూడరా వెంకీ, ఊరికి సర్పంచ్గా చెప్తున్నా, అందరూ కలిసి ఒకే బొమ్మ పెట్టండి. క్షమించండి సర్పంచ్ గారు, మేము ఆల్రెడీ పందిరేసాం, చవితి కూడా చేస్తాం, కానీ కలిసి కాదు. రే నీలాగే వేరేగా బొమ్మ పెడతా అన్నారు అందరూ మా మాట అంటున్నారు, నీకేట్రా నొప్పి? మాట విన్నారో బెదిరింపులకు భయపడ్డారో ఎవరికి తెలుసు. ఏంట్రా అంటున్నావా? నీకేటని పడింది? ఏం వినపడలేదే. అయితే నేనే అనలేదు. అలా కాదు సర్పంచ్. చూడండి, ఎక్స్ సర్పంచ్ లాగా ఉండండి, ఇంకా సర్పంచ్ లా ఫీల్ అయిపోకండి. రే ఆయన ఎక్స్ సర్పంచ్ అయినా ఈ కాలనీలో ఏ టు జెడ్ చూసుకునేది ఆయనే. అసలు మా తాత ఎలా ఓడిపోయాడో చెప్తే ఒక సిరీస్ అవుద్ది. అవును. ముందు సిరీస్ అవనీరా, తర్వాత నెక్స్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఉండే పందిరి వీధికి ఒకటే ఉంటే చందా అన్నిళ్ళకి అడుగుతున్నారు. అదేదో కలిసి పెడితే అందరికి చందాలు ఇచ్చే భారం తగ్గుతుంది. డబ్బు ఎవరికైనా డబ్బే కదా, అందుకే సర్పంచ్గా ఈ నిర్ణయం తీసుకుంటున్నా. లేదు చందాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, బొమ్మ పెట్టుకుంటాం అంటే మీ ఇష్టం. మేము కలిసే పెడతాం సర్పంచ్ గారు. ఏంటి పంగనామలా? సరే అయితే ఇంక పని చూసుకోండి, పొండి. ఏరా వెంకే, మీరు మాత్రం విడిగా ఉండే కొత్తగా ఏం చేస్తారు చెప్పండి, అయితే కలిసిపోండి, లేదా ఈసారికి ఆగిపోండి. లేదు తాత, వాళ్ళతో కలిస్తే మమ్మల్ని చేతకని వాళ్ళు అనుకుంటారు, ఆగిపోతే భయపడ్డాం అనుకుంటారు. అయితే మరి ఏం చేస్తారా? రే వెంకీ, ఈడిందాక నుంచి ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు రా. చెప్పరా, చెప్పు. రే ఈసారి మేము పెట్టే బొమ్మకి మీ జిమ్మలు తిరిగిపోతాయి. అది చూస్తాం. ఓడి అమ్మ, ఎంత పెద్ద డైలాగ్ వేస్తాడ్రా. సీన్ చేంజ్. రే సర్పంచ్ చెప్పాక మనకి చందాలు ఎవరు ఇవ్వర్రా. ముందు మనం మానవ ప్రయత్నం చేద్దాంరా, ఎంత వస్తే అంత బొమ్మ పెడదాం. ఏరా దేని గురించి ఆలోచిస్తున్నారు? ఇంకా దేని గురించి? చందా గురించి. ఎవరని తెలుసు, కానీ అడిగితే ఒకరిద్దరైనా ఇస్తారు కదా అని. ఇందా తీసుకుంట్రా. తాత 1000 రూపాయలా? అడిగితే 10 రూపాయలు కూడా ఇవ్వు, అడగకుండానే 1000 ఇచ్చేవేటి? మీరు జలసాలు చేయడానికి అడిగితే ఇచ్చేవని కాదు, దేవుడి కోసం కాబట్టి ఇస్తున్నా. సర్పంచ్ చెప్పాడు కాబట్టి ఆడికి భయపడి చాలా మంది చందాలు ఇవ్వర్రా. వచ్చిన దాంతో చవితిని బాగా చెయ్యండి, గొప్పలకు పోయి చిక్కుల్లో పడకండి. మా అప్పుడు వినాయక చవితి అంటే మేళ తాళాలు మంగళ వాయిద్యాలు, కానీ ఇప్పుడు డీజే సాంగ్స్ పెడితే గానీ పందిరి దగ్గరకు కూడా ఎవడు రావడం లేదు. మీరు అలా చేయకండి. చేయాలన్నా డబ్బులు ఉండాలి కదా. సరే తాత, ఇంకా మేము చందాకి వెళ్తాం. సరే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. 6 hours later. రే మీ తాత ఇచ్చిందంతా కలిపి చందా 5000 వచ్చిందిరా. మరి ఇంకే బానే చేయొచ్చు. ఎలారా? చెప్తానాగే. ఎలానో మా పెరట్ల కర్రలతో పందిరేసాం, ఇంకా క్లాత్ అంటావా ఈసరగడ తెస్తాడు, డెకరేషన్ మురళిగాడు చూసుకుంటాడు. ఎరా ఓకేరా, దండరా. ఇంకా నువ్వు మిగిలిన తెచ్చేస్తావు. సరేరా. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ బొమ్మే అన్నమాట. ఏరా నరేష్, వేసే డైలాగ్. సీన్ చేంజ్. చెప్పండి తమ్ముళ్ళు, ఎలాంటి బొమ్మ కావాలి? నా మట్టిలోది. వినాయకుడు లాంటి బొమ్మ కావాలండి, ఎవరి మట్టిలోదైనా పర్లేదు. నా మట్టిలోది, అది నా ఊత పదమండి బాబు. ఇదేమవుతారా బాబు? అయినా ఇక్కడ ఉన్నవన్నీ అవేనండి, నా మట్టిలోది. మరి అలాంటప్పుడు ఎలాంటి బొమ్మ కావాలని అడగకూడదు. నా మట్టిలోది, నా ఉద్దేశం ఎంతలో కావాలని. ముందు చూపించండి మీ మట్టిలోది. సరే రండి, నా మట్టిలోది. ఈ బొమ్మ ఎంత అండి? 50,000 అండి. అంటే 15,000. కాదండి, 50,000 నా మట్టిలోది. మరి అది 25,000 అండి నా మట్టిలోది. మీ మట్టిలో కానీ ఏమైనా ఉన్నాయండి? బాబు కామెడీ చేస్తున్నాడు, నా మట్టిలోది. అదంతా అదే చాలా చీప్ అండి. అయితే మాకు అదే కావాలి. సరే అదే తీసుకోండి, 15,000 నా మట్టిలోది. ఏంటి 15,000? అది చీపా? మనం రాంగ్ అడ్రస్ కి వచ్చాం, పదండి పోదాం.
అదేంటండి వెళ్ళిపోతున్నారు నా మట్టిలోది? మేము వేరే మట్టి చూసుకుంటామండి. మీ మట్టి చాలా కాస్ట్లీగా ఉంది. మీకు ఏ రేట్ లో కావాలో చెప్పండి, నా మట్టిలోది. ఓ 2-3 వేలు లోపు చూపించండి మీ మట్టిలోది. ఏంటి 2-3 వేలలోనా? అవునండి, మీ మట్టిలోదే. లేకపోతే చెప్పండి, వేరే మట్టి చూసుకుంటాం. అంతలో అయితే కష్టమండి. 4 వేలకైతే ఒకటి ఉందండి నా మట్టిలోది. అవునా, చూపించండి. సింపుల్ గా బాగుంది కదరా? బాగుంది కానీ రేటే ఇంకెంతకన్నా తక్కువలో అంటే లేదండి, ఎక్కడ దొరకదండి నా మట్టిలోది. కొంచెం తగ్గించండి మీ మట్టిలోది. అయ్యో తగ్గదండి నా మట్టిలోది. ఆచార్యాల పాదకట్టం అనే పేరు కూడా ఎన్నిసార్లు వినలేదు కదరా. ఈడి తాత మాజీ సర్పంచ్ అండి, కొంచెం చూసి తగ్గించండి. బియ్యం అయినా సరే తగ్గదండి నా మట్టిలోది. ఏరా నువ్వు హ్యాపీయే కదా? అంటే అది తొందరగా తేల్చండి నా మట్టిలోది. సరే ఇచ్చేయండి మీ మట్టిలోది. 4,000 రా. ఏదో ఒకటి చేద్దాం లేరా, పదండి. రే నరేష్, నీ డైలాగ్ చెప్పు. మిగిలిన 1000 రూపాయలతో నవరాత్రులు ఎలా చేస్తాం రా? ఎలా అయినా చెయ్యాలరా. ఎలా రా? ఏదో ఒకటి చేసి మన కాలనీ వాళ్ళందరూ మన పందిరి దగ్గరికి వచ్చేటట్టు చెయ్యాలరా. సరే చేసేయ్. ఎలారా? నేను అదే అడుగుతున్నాను రా, ఎలా అని. నాకేం తెలుసు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏం చేస్తున్నావురా? ఆలోచించమన్నావు కదరా, అందుకే ChatGPTని అడుగుతున్నా. అదేం చేస్తుందిరా? మనకి ఏదో ఒక సొల్యూషన్ చెప్తారా? ఈ మధ్య ఇలాంటివి రావడంతో మనుషులు మరీ బద్దకస్తులు అయిపోతున్నారా. దాని మీద డిపెండ్ అయితే బద్దకస్తులే అవుతారు. కరెక్ట్ గా వాడుకుంటే పైకి ఎదుగుతారు. దట్ ఈస్ ChatGPT. అవునరా, ఈ మధ్య ఏ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది. సినిమాలకు కూడా ఏని వాడించుకుంటున్నారు. రేపు పొద్దున్న ఏ అయితే సినిమా తీసినా ఆశ్చర్యపడక్కలేదురా. ఆల్రెడీ అది కూడా ఎక్కడో చోట స్టార్ట్ అయ్యి ఉంటదిరా. అదేదో మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు? బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఫ్యాన్ వేసుకుని పడుకో. లేదురా, నేను నిజంగానే అంటున్నాను. ఏమంటున్నావురా? మనమే ఏ గణపతిని ఎందుకు చేయకూడదు? ఇది మన ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకుని అంటున్నావా? సరైన ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఏంట్రా అది? ఏంట్రా అది? ఏఐ గణపతి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టేరిపోయి మ్యాడు మ్యాడు. చెప్తా వినండి. సూపర్ ఐడియా రా. కానీ లేదు, పైసా లేదు. ఐడియా బాగుంది, ప్రొసీడ్ అయిపోదాం. ఇక్కడ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? కాదు. మరి ఏఐ అంటే అన్ని ఇచ్చే గణపతి. जय बोलो गणेश महाराज के जय. जय बोलो गणेश महाराज के जय. जय बोलो गणेश महाराज के जय. వినాయక, అంతా సవ్యంగా అయ్యేలా చూడు స్వామి. మా పెద్దోళ్ళు ఒకటే వినాయకుని పెట్టమన్నా కాదని మేము మిమ్మల్ని పెట్టాం. వాళ్ళకి భిన్నంగా పెట్టాలని అని కూడా పెట్టాం. ఏం చేసినా ఎలా చేసినా నీ వినాయక చవితి చేసుకోవడం కోసమే కదా స్వామి. మమ్మల్ని మన్నించి ఏ విఘ్నాలు రాకుండా చూసుకో గణేశ. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3. ఓకే ఓకే. మన వీధిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠించిన ఏ గణపతి పూజా కార్యక్రమం మొదలవుతుంది. పంతులు గారు కాసేపట్లో రాబోతున్నారు. కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. అరే ఇంద్రా, విన్నావా? పంతులు గారు వస్తున్నారంట. ఆడొస్తే కదా పూజ అవ్వడానికి. రే పంతులే, మా ఏరియాలో పెట్టిన 2వ బొమ్మకు పూజ చేసావనుకో, తర్వాత మీ పిల్లలు నీ ఫోటోకి పూజ చేస్తారు, చూసుకో. ఏట్రా వెంకీ, ఏ అనగానే తొండొప్ప దండాలుగా జనాలు దండలెట్టుకోవడానికి వచ్చేస్తారనుకుంటే ఏటి ఓపెనింగ్స్ లాంటి సినిమాలాగా ఎవ్వరూ రావట్లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా పూజ చేయడానికి పంతులు గారు వస్తే చాలు కదరా. రే రమణ, ఈ 4 మాటల్లో పెడతాను గాని
అక్కడున్న ఆయిల్ డబ్బాలో నీళ్లు కలిపిసే కల్తీ చేసిరా. అలాగే గురు. ఏరా పూజ మొదలవుతుందని మైకిల్ అనౌన్స్ చేశారే, పూజ అవ్వకుండానే ప్రసాదాలకు వచ్చారేటి? ఏరా ఒళ్ళు ఎలాగుంది? తెల్లారి నుండి ఏం తినలేదు కదా, కొద్దిగా నీరసంగా ఉంది. పూజకి ఇంకా ముహూర్తం ఉంది. ముహూర్తం ఒకటే ఉంటే సరిపోదురా, పూజ చేయడానికి పంతులు రావాలి కదా. ప్రజలు పూజ దగ్గర రాకపోవడానికి కారణం కూడా ఈయన కొడుకు అయ్యి ఉంటారా. నాకెందుకో డౌట్ కొడుతుందిరా. బాబు ఏటి కావాలండి? ఏం లేదు బాబు, నా కొడుక్కి 13 ఏండ్లు. అందరిలాగానే చక్కగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. ఆ మాయదారి క్యాన్సర్ మా వాడిని తినేస్తుంది. మీరు ఏమైనా సహాయం చేస్తారేమో అని అన్ని పందిర్ల దగ్గరికి వెళ్లి అడుగుతున్నా. అందరూ ఎంతో కొంత ఇస్తున్నారు. అరే వెంకీ, ఇవన్నీ ఫేక్ రా. ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. ఏదో ఫైల్ పట్టుకుని తిరగడం, వచ్చిన దగ్గర ఏదో బార్లో దూరి తాగడం. ఈ మధ్య ఒక వ్యాపారం అయిపోయిందిరా బాబు. అయ్యా అలా అనకండి అయ్యా, మీకు తోచింది ఎంతో కొంత ఇవ్వండి అయ్యా. పూజ అయ్యే వరకు ఉంటే ప్రసాదం ఇవ్వగలమేమో గానీ ఇలాంటి డొనేషన్లు అంటే మా వల్ల కాదు బాబాయ్. పూజ అయ్యే వరకు ఉండలేను బాబు. పూజలో నా కొడుక్కి ఆ మాయదారు రోగం తగ్గాలని మాత్రం పూజ చేయండి బాబు. నేనింకా ఎక్కాల్సిన మెట్లు, మొక్కాల్సిన దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో. ఎరా బంటే, పూజలో కూర్చోడానికి వచ్చావా? పూజలో కూర్చోడానికి రాలేదు కానీ మీరు పెట్టిన వినాయకుడు మాట్లాడతారండి కదా, అందుకే 2 ముక్కలు మాట్లాడదామని వచ్చాను. ఏటి మాట్లాడతారు బాబు? నా బాధలేవో నేను చెప్పుకుంటానన్నా. ఒరే ఎంత గొద్దులేవు గాని నీకు అప్పుడే బాధలా? ఎవరి బాధలు ఆడుకుంటాయి బ్రో. నీ బాధ ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ రావాలని. వెంకీ బ్రో బాధ ఏంటి? వాళ్ళ తాత చేతిలో దెబ్బలు తినకుండా ఉండాలని. అలాగే నా బాధలు నావి. సరే సరే ఇలా మాట్లాడుకోరా బాబు. అనియా అడిగిరా ఉండరా నువ్వు సెర్చ్ చేసుకొని. సెర్చ్ చేసుకోవడం ఏంటి? అదేరా యాక్టివ్ అవ్వాలి కదా ఏఐ. ఓకే ఇప్పుడు రెడీయా? ఇప్పుడు మాట్లాడరా. నమస్కారం స్వామి. చెప్పు బంటి. బంటి నీ బుర్ర స్లో ఏంటి? స్వామి నా పేరు మీకెలా తెలుసు? తెలుగు బంటిలో ఉన్న నీకు ఆ పేరు పెడతారులే. ముందు నీ సమస్య ఏంటో చెప్పు బంటి. చెప్పాలంటే చాలానే ఉన్నాయి స్వామి. అవే చెప్పు నాయనా. చదివింది ఏది గుర్తుండడం లేదు, గుర్తున్నది ఎగ్జామ్ లో రాస్తే పాస్ అవడం లేదు. బంటి నువ్వు చదివింది గుర్తుండాలన్నా, గుర్తున్నది ఎగ్జామ్ లో రాసి పాస్ అవ్వాలన్నా నువ్వు ఫోన్ తో టైం పాస్ చేయకుండా టైం టేబుల్ వేసుకొని బుద్ధిగా చదువుకో. ఏం చదువుతాం స్వామి? గాడిద మోస్తున్నట్టు పుస్తకాలు మోయలేక మా వెన్నుపోసలు వంగిపోతున్నాయి. ఆ చదువులు చదవలేక మా కళ్ళకు కళ్ళజళ్ళు వస్తున్నాయి. సెలవు రోజులేమో ఆన్లైన్ క్లాసులు అంటారు. ఇక మేమెప్పుడు ఆడుకోవాలి, మేమెప్పుడు ఎంజాయ్ చేయాలి దేవుడా? నిజమే కదా బంటి, చదువుకోవాలంతే. చదువుకుంటేనే ఎంటర్టైన్మెంట్ అయినా ఎంజాయ్మెంట్ అయినా. అర్థమైందా రాజా? అర్థమైంది స్వామి. మీరు కూడా చదువుకోమని చెప్తున్నారు. ఓకే థ్యాంక్స్ గణేశ. యు ఆర్ వెల్కమ్ బంటి. అబ్బాబ్బాబ్బా ఒరే, ఏ గణపతి పెట్టామనుకుని సంబరపడిపోయాం కానీ మాట్లాడాలంటే మాత్రం సరదా తీరిపోతుందిరా బాబు. ఇది ఇంకా ట్రయల్ రేరా బాబు, సినిమా ముందుంది. ఒక్కొక్కడికి ఒక టైప్ లో వేస్తాడు ప్రశ్నలు. రే మీరు తర్వాత మాట్లాడుకుందరు గాని ముందు పూజ చేయండి రా. కంగారు పడకండి రా, నేనే కామెడీ చేశా. ఏ గణపతి మామూలుగా ఉండదు. నాతో కూడా మామూలుగా ఉండదు. ఈడెవడే? ఏంటి మీరు మాట్లాడతారా మా ఏ గణపతితో? లేదు, మీతోనే మాట్లాడాలి. మేం ఖాళీలేం గురుగారు, మీరు తర్వాత రండి. రే
నేనేమైనా అడుక్కోవడానికి వచ్చాను అనుకున్నారా ఏంటి? మరి దేనికి వచ్చారు గురువు గారు? ఎవరు మీరు ఇంతకి? నేనే పోలీస్, టూ టౌన్ పోలీస్. అయితే అడుక్కోడానికి వచ్చారు. ఏం మాట్లాడుతున్నాడు రా వాడు? మామూలు డ్రెస్ వేసుకొని మామూలు ఆడడానికి వచ్చారా? ఏట్రా ఏం మాట్లాడుతున్నారు మీరు? సార్ ఈ టాపిక్ అంతా వేస్ట్, లాగ్ చేయకండి, మా ఆడియన్స్ నచ్చదు. ఎందుకు వచ్చారో చెప్పండి. మీరు పందిరి కట్టడానికి, అందులో వినాయకుడిని పెట్టడానికి పర్మిషన్ తీసుకున్నారా? ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? పందిరికి పర్మిషన్ ఏంటి సార్? అవునరా బాబు, పందిరికి పర్మిషన్ ఉండాలి. అది ఎన్ని రోజులు పెడుతున్నారో కూడా సమాచారం ఇవ్వాలి. అప్పుడే మీకు అప్రూవల్ వస్తుంది. ఆ లెటర్ మీరు ఉంచుకోవాలి. నా లెటర్ వస్తే చూపించాలి. లోకాలను పరిపాలించే దేవుడికి కూడా రూల్స్ పెట్టేశారనమాట. ఓరి మూర్ఖ భక్షక భటుడా! స్వామి మీరే నాతో మాట్లాడుతున్నారా? అయినా నేను భక్షక భటుణ్ణి కాదు, రక్షక భటుణ్ణి. నువ్వు ప్రజలను రక్షించే కంటే ప్రజల దగ్గర భక్షించేది ఎక్కువైపోయిందిరా. అందుకే నిన్ను భక్షక భటుడే అంటారు. రే ఎవడరా, ఎవడెళ్ళాడు వెనక్కి? డైలాగ్ కింగ్ మూవీ మురళిగడ వెళ్ళారా? సూపర్. ఇంకేమైతే? నీవు వచ్చిన విషయం ఏంటి మూర్ఖ? స్వామి మిమ్మల్ని పెట్టారని తెలిసి మీకు పర్మిషన్ లెటర్ అడగడానికి మా ఎస్ఐ గారే పంపించారండి. ముల్లోకాలు పాలించే మాకే పర్మిషన్? మీ ప్రాణాలకి పర్మిషన్ ఇచ్చేదే మేము. అటువంటి మాకే పర్మిషన్ అల్పుడా? నన్ను క్షమించండి స్వామి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇంకెప్పుడు ఇక్కడికి పర్మిషన్ కోసం రాకు. ఇక్కడికే కాదు, ఇంకే పంజర్ దగ్గరికి కూడా వెళ్ళకు. ఇంటికి వెళ్ళి నా పండగ చేసుకో పో. సరే స్వామి, నన్ను మన్నించండి. దోవలు తీర్చారా మురళి పోలీసుడికి? లేకపోతే పరమేశ్వరుడు పుత్రుడికే పర్మిషన్ కావాలా? అదరగొట్టిసాం మామ, అదరగొట్టిసాం గాని ముందు మనం పూజ మొదలు పెట్టాలి. అది గుర్తుందా? పంతులు గారే కాల్ చేస్తున్నారా? అయితే ఎత్తి రమ్మని చెప్పరా ఏకంగా. ఆ శర్మ గారు మీకు నిండు 100 ఏళ్ళండి. ఇదిగో బాబు, నాకు జస్ట్ 66 ఏళ్లే, 100 ఏళ్ళు కాదు. పంతులు గారు అన్ని కొనిసాం, పూజకి టైం అయిపోతుంది, రండి వేరంగా. మీ పూజకి వస్తే నాకు అదే ఆఖరి పూజ అయ్యేలా ఉంది. హలో ఏమంటున్నారు పంతులు గారు? నాకేంటి వినిపించట్లేదు. వినిపించుకోవడమే మంచిది. నాకు వేరే పందిరి దగ్గర పూజ ఉంది బాబు, నేను రాలేను. వేరే ఎవరినైనా చూసుకోండి. సారీ. రే మీకు తెలిసిన పంతులు ఎవరిని ఉంటే ఫోన్ చేయండి రా. అరే బాబు, ఎప్పటికి ఫోన్ చేసినా డేట్స్ ఖాళీ లేవంట్రా. సినిమా హీరో లాగా కాల్ షీట్ అన్ని నిండిపోయాట. ఏ పంతులు ఫోన్ తీయడం లేదురా. ఏట్రా ఇంత గాలొచ్చినా దీపం చిక్కు చెదరలేదు. రే చదివేస్తే కాదురా, గుర్తుంచుకోవాలి నాలాగా. మనం అడ్డుగా ఉన్నాం కదా, గాలి అక్కడ దాకా ఎలాగెళ్తది? ఎయిర్ ఫోర్స్ మన దగ్గర తగ్గిపోద్ది. ఇదంతా నేచురల్ సైన్స్ లో ఒక చాప్టర్ రా. షట్ మ్యాన్, ఆ రోజు నేను ఆబ్సెంట్, అందుకే ఆ చాప్టర్ మిస్ అయిపోయాను. ఇన్నాళ్ళు ఇలాంటి మేధావులతో తిరుగుతున్నానా? హ్యాట్స్ ఆఫ్. అన్నా ఆ నూనెలో అంత నీళ్ళు పోసావా? దీపం ఆగట్లేదన్నా, అలాగే వెలుగుతుందన్నా. అలా ఎలా అవుతుందిరా? రే రమణ, ఈ 4 మాటల్లో పెడతాను గాని అక్కడ ఉన్న ఆయిల్ డబ్బాలో నీళ్ళు కలిపి కల్తీ చేసిరా. అలాగే గురు.
రే పూజ మొదలెట్టాలరా. ఈ పంతులేమో సరైన టైంకి దెబ్బేస్తాడు, మనకేమో మంత్రాలు రావు. మరి ఇప్పుడు ఎవరు చేస్తారా పూజ? ఒరే అటు చూడండి రా. రే వినయం వినోద్ గారా? అరే వివి నువ్వేనా? పాత పోస్ట్ కి సడన్ గా లక్షల లైక్లు వచ్చినట్టు ఇలా వచ్చావేట్రా? అంటే మీరు బొమ్మ పెట్టారని తెలిసి చూద్దామని వచ్చానురా. నువ్వు చూడ్డానికి రాలేదురా, మమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చావు. నేను మిమ్మల్ని సేవ్ చేయడం ఏంట్రా? పందిర్లో పూజ చేయడానికి పూజారి వస్తానన్నారా. ఇప్పుడు సరైన టైం దెబ్బేస్తాడు. ఎలారా దేవుడా అని అనుకున్నప్పుడు నువ్వు ఎంట్రీ ఇచ్చావు. అంటే ఇంకేంట్రా, వచ్చి కథ చదివి పెట్టు. ఏరా మీరు చదవలేరా? ఎవరైనా మాతో అచ్చ తెలుగులో మాట్లాడితేనే అర్థం అవడానికి అరగంట పట్టింది. ఇది ఏకంగా సంస్కృతం. తెలుగు బుక్ లేదా? ఆడు చవితి పుస్తకం అడిగాడు, వీడు చదవకుండా తీసుకున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావురా? అప్పుడు నేను ఫోన్ పే చేస్తున్నాను రా. ఏరా నరేష్, నీకు తెలుగు చదవడం రాదా? ఆడు శుక్లాంబరదనం చదివేలోపు రాజమౌళి సినిమా రిలీజ్ అయిపోద్ది. కథ చదివేలోపు ఆయన మహాభారతం కూడా తీసేస్తాడు. మరే అందుకే ఈసారికి నువ్వు వచ్చి చదివిరా. సరేరా. అమ్మయ్యా, పదండ్రా, పదండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అమ్మయ్యా, ఒక గండం గడిచింది. థ్యాంక్స్ రా వివి, నువ్వు లేకపోతే పూజ అసలు ఇలా జరిగేదే కాదు. అవునరా, ఇలానే రోజు వచ్చి కాస్త చదివేసి పోరా. అవునరా, మాకు నీ ఎంత తెలుగు రాదు. నిజమేరా, అనుపు రోజు వరకు రారా చాలు. ఏరా వెంకీ, వినాయక చవితి అంటే పందిర్లో బొమ్మ పెట్టి ప్రతిరోజు ఎవరో ఒకరి చేత పూజ చదివించి అనిపేయడం అనుకున్నావా? అది కాదు తాత. ఆ కథలో ఉన్న నీతి ధర్మం గురించి, అసలు ఆయన గురించి మీలో ఎంతమందికి తెలుసు? నేను కొన్ని చెప్తా వినండి. తండ్రి కోపంతో తలనరికేసిన తరువాత తండ్రి బాటలోనే నడిచాడు. ఈ రోజుల్లో తండ్రి తిడితే తలదించుకుని కొడితే చెయ్యెత్తని పిల్లలు ఎంతమంది ఉన్నారు? నలుగు పిండితో చేసిన తల్లిని సేవించాడు, ఆరాధించాడు. అలాంటిది మనల్ని నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని ఎంతమంది ప్రేమగా చూసుకుంటున్నారు? వ్యాస మహర్షి చెప్పిన దానిని ఓపిగ్గా కూర్చుని శ్రద్ధగా వింటూ అక్షరం మార్చకుండా మహాభారతాన్ని రచించాడు. మరి మీరు శ్రద్ధని ఉపయోగం లేని వాటి మీద, ఓపికని అవసరం లేని వాటి మీద పెడుతున్నారు. ఆయన ఏకదంతంతో మహాభారతాన్ని రాస్తే మీరు మాతృభాషలో మీ పేరును కూడా సరిగా రాయలేకపోతున్నారు. అదే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయన పుట్టివాడైనా ప్రతి పూజలో ముందు ఆయన్నే పూజిస్తాం. తల తనది కాకపోయినా విఘ్నాలను తొలగించమని ఆయన్నే కీర్తిస్తాం. ఏకదంతంతోనే ఎన్నో వరాలు పొందాడు, నీలాప నిందలు మోసాడు, అవమానాలను తీసుకున్నాడు. ఇవన్నీ ఆయనలో అవలక్షణాలు. అయినా సరే ఏనాడు ఆయన వాటి గురించి ఆలోచించలేదు. అందుకే ఆది గురువు అయ్యాడు, నాయకుడు అయ్యాడు. ఈ రోజు వినాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు. పండితుడి మంత్రంలో వినిపించే తొలి అక్షరం ఆయన. బ్రహ్మకే పాఠాలు నేర్పిన ఆది గురువు ఆయన. ఆయన అనుమతి లేకుండా ఏ పూజ జరగదు. ఆయన ఆశీర్వాదం లేకుండా ఏ విజయం సాధ్యం కాదు. శస్త్రాలు లేకపోయినా ఆయన పేరే ఒక అస్త్రం. ఆయన శక్తికి పునాది, జ్ఞానానికి ఆది, విజయానికి నాంది. చదువుకి అధిపతి ఆయనే. దేవతల గణాలతో నాయకుడైన గణపతి. ఇదిరా మీరు తెలుసుకోవాల్సింది, ఇదిరా మీరు నేర్చుకోవాల్సింది. అంతేకాని పందిరేసి బొమ్మ పెడితే భక్తి కాదు, దక్షిణేసి మొక్కుకుంటే కోరిక తీరదు. మరి ఏం చేస్తే మన కోరికలు తీరుస్తాడు తాదా? ఏ రోజైతే దేవుణ్ణి కళ్ళతో కాకుండా మనసుతో చూస్తావో, ఏ రోజైతే నీతో పాటు నలుగురు బాగుండాలనుకుంటావో, ఏ రోజైతే ఏది ఆశించకుండా తోటి మనిషికి సహాయపడతావో, ఏ రోజైతే నీతిగా ధర్మం వైపు నిలబడతావో ఆ రోజు, అప్పుడు నువ్వేం అడగకపోయినా ఆయన చూసుకుంటాడు.
సరే తాత. వెళ్ళండి, ఇకనైనా చరిత్ర తెలుసుకోండి. ఏం చెప్పాడ్రా మీ తాత? ఏట్రా షాక్ కొట్టిన కాకలాగా అలా నిలబడిపోయావు? మా తాత ఇచ్చిన స్పీచ్ కి గూస్ బంప్స్ వచ్చారా? అవునరా, నిజమేరా. మీ తాత ఇచ్చిన ఎలివేషన్ కి కార్తికేయ 2లో అనుపమ్ ఖేర్ చెప్పిన డైలాగ్స్ గుర్తొచ్చాయి. వాట్ నాట్ ఈజ్ ఎవ్రీథింగ్ సీన్. నాకైతే ఎక్కడ బీపీ వచ్చి పోతాడని భయం వేసింది. అయినా ఇలాంటివి టెక్స్ట్ బుక్స్ లో ఉంటే మనలానే చాలా మంది బాగుపడేవారు కదరా. హలో, మనలాగానే నన్ను కలపకు, నేను ఎప్పుడో బాగుపడ్డాను. ఏట్ నువ్వా? అదేరా, అప్పుడు ఆడికి పచ్చకామలు వచ్చి తగ్గాయి కదా, ఆ బాగుపడ్డం గురించి చెప్తున్నాడు. రే అది కాదు, ఓ 6 లో చికెన్ గుని వచ్చినప్పుడే. రే ఓ గుర్తొచ్చింది, రీసెంట్ గా కరోనా వచ్చినప్పుడేగా. ఆపుతావా? ఓహో అలానా? అలా అయితే నువ్వు చాలా సార్లు బాగుపడ్డావులేరా. అర్థమైంది. సరే, నేను బాగుపడలేదు. ఇది రియలైజేషన్. ఓం గం గణపతయే నమః. అరే వెంకీ గడాలు పెట్టిన బొమ్మ మాట్లాడుతుందంట్రా. అవును, పద వెళ్ళి చూద్దాం. ఏమే ఇది విన్నావా? అదేదో ఏట్రా గణపతి బొమ్మ మాట్లాడుతుందట. ఇప్పుడే మా గుంటలు చూసొచ్చారే, మనమే వెళ్దాం పద. ఇంకెవరు చెప్పారే? ఇంకోడే పంటిగాడే. మన కాలనీలో వెంకీ గ్యాంగ్ గణపతి బొమ్మ మాట్లాడుతుందంట. వెళ్ళండి. ఏమా లైన్ లో ఉండే? ఏరా మధ్యలో చూస్తున్నా, వెళ్ళు లైన్లోకి వెళ్ళు. కొండి అక్కడ ఉంది, దక్షిణ మాత్రం మర్చిపోకండి. చూడు బాబాయ్, మాట్లాడుతుంది దేవుడు కాదు, ఏఐ. అది చెప్పేవన్నీ నిజాలు కావు. తెలుసులే వినోద్, మేము కూడా వెళ్తుంది కొత్తగా ఉందనే, దేవుడు కోరికలు తీర్చేస్తాడని కాదు. వినాయక, సాయశక్తిలా నా కొడుకు ఆపరేషన్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఏ చెట్టుకి ఆగాలి అంటారు, కానీ ఇప్పుడు ఆ చెట్టుకి సుడిగాలు చుట్టేసింది. ఆపదలో నువ్వు ఉన్నావన్న ధైర్యమే నా కొడుకుని ఊపిరిలో బతికిస్తుంది. బాధలను తట్టుకునే శక్తినిచ్చావు, అలాగే నా కొడుకుని కాపాడుకునే దారిని కూడా చూపియ్యి స్వామి. మూషిక, చెప్పండి దేవా. భూలోక విషయాలేమిటి మూషిక? మీకు తెలియనదా దేవా? చాలా మంది పంతాలకు, పౌరుషాలకు, స్వలాభాలకు మిమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నారు గాని మనస్ఫూర్తిగా ఆరాధన చేయడం లేదు దేవా. కొంతమంది కుతంత్రాలకి పోయి కీడు చేసే యత్నం కూడా చేశారు. నేనుండగా జరగనిస్తానా దేవా? ప్రకృతిని సైతం ఎదిరించను. ఇంకా భక్తి శ్రద్ధలతో పూజించే వారిపై మీ అనుగ్రహం ఎలానో ఉంటుంది. అంతే కదా, నా భక్తులకు నేనెప్పుడూ అండగా, ఆపదలో తోడుగా ఉంటాను. అవును దేవా. ఆ దేవా, అదేదో ఏ అంట మీలోనే మాట్లాడుతుంది. ఏం టెక్నాలజీనో ఏంటో, తెలివిని జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించాలో ఇంకనూ చాలా మందికి తెలియడం లేదు దేవా. నిజమే. అయినా ఈ శాస్త్రాలు, శస్త్రాలు, అస్త్రాలు మీరు వెనకటి యుగాలలోనే చూసేశారు. మానవులకి ఇప్పుడు ఇది వింత. దేవా, నన్ను ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా? ఏముంది, ఎప్పటిలానే మందిని మనసులని మార్చాలి, నా భక్తుల కోరికలు తీర్చాలి. సరే దేవా, ఆజ్ఞ. పద, నేను భూలోకానికి వచ్చే సమయం ఆసన్నమైంది. రే, మనకు వచ్చిన కలెక్షన్స్ కి అనుపు రోజు బద్దలైనా డీజే పెట్టచ్చు. అలాగే ముందు రోజు రాత్రి మంచి అదిరిపోయే నాటకం పెట్టిద్దాం. నాటకమా? దేనికిరా? దేనికంటా పెట్టరా, అలా చేస్తేనే కదా చుట్టుపక్కల ఉన్న మన గురించి తెలిసేది. మరి అన్నదానం అది ఎలానో మిగిలిన డబ్బులతో పెట్టించలే. ఎరా వెంకీ, ఏమంటావు? తాత డీజే పెట్టద్దన్నాడు కదరా. రే, ఆయన కాలంలో మేళ తాళాలు, మన జనరేషన్ లో డీజే పాటలు, పెద్ద తేడా ఏం లేదు, రెండూ ఒకటే. సరేరా, అలానే చేద్దాం. అయినా బొమ్మ పెట్టిన రోజు ఇలా అవుతుందని మనం అనుకున్నామేంట్రా? నేనైతే అస్సలు అనుకోలేదు. నాకైతే ఇప్పటికీ ఇది కలలా ఉంది. ఎందుకురా గిల్లావు? ఇది నిజమని నీకు తెలియాలిగా.
మన పెద్దోళ్ళు చెప్తుంటారు కదరా, మనం ఏం చేసినా అర్థం పరమార్థం ఉంటుందని. అయితే మరి ఇందులో పరమార్థం ఏమిటో? ఏముంది, డీజేలో నాటకాలు పెట్టించడమే పరమార్థం. రే, నువ్వు నానార్థాలు తీకు, అలానే ఎందుకు అనుకోవాలి? మన గురించి అన్ని ఊర్లకు తెలియడం కోసం ఇలా జరిగి ఉండొచ్చుగా. అసలు రేపు ఇంటి నుండి అడుగు బయట పెట్టగానే అందరూ నన్నే చూస్తుంటే ఏ బట్టలాకండి బయటకు వచ్చేస్తావా? చీ, ఏ టైంలో బయటకు వస్తావో చెప్పరా బాబు, అటువైపు రాకుండా ఉంటాను. నీ రోస్ట్ చేయడానికి రెడీగా ఉంటావు కదరా. రే మామ, ఇన్స్టెంట్ గా చెప్తేనే దాన్ని పంచ్ అంటారు. సింక్ లేని సిచ్యువేషన్ లో చెప్తే ప్యాంట్ అంటారా? కాదు, ఈశ్వర్ అంటారు. నవ్వండి, నీ టైము, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా. ఏంటి టైం వచ్చిందన్నా? రే, ఇంకా ఆపండి, కథ విన్నారుగా. ఇలా నవ్వాడనే చంద్రుడిని శపించారు వినాయకుడు. ఇప్పుడు ఏంటి, నువ్వు వినాయకుడువా? ఆడియన్స్ అడ్రస్ తెలుసుకుని మరి ఇంటికి వచ్చి కొడతారు. నేను ఎగ్జాంపుల్ గా చెప్పా, అదే కదా. సరే, నేను వెళ్తా, బాయ్. సరే, తినేసి తిన్నా పందిరి దగ్గరకు వచ్చి. మొహం మాడిపోయింది ఏదోకి. ఏరా, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వేం చెప్పడానికి వచ్చావో అది చెప్పు. అక్కడ వాళ్ళకి వచ్చిన హుండీ కలెక్షన్స్ కి అనుపు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మనం ఆలోచనలతోటే 6 రోజులు గడిపేశాం. ఇంకొక 3 రోజుల్లో అనుపు ఊరెళ్ళిన సర్పంచ్ రేపు వస్తున్నాడు. వచ్చాక ఊర్లో జరిగింది తెలిస్తే ఇంకంతే సంగతి. ఈ రోజు రాత్రి వాళ్ళ పందిర్లోకి వెళ్దాం. మరి మన పందిర్లో ఎవరు పడుకుంటారు? వెళ్తుంది పడుకోవడానికి కాదురా, మరి హుండీలో డబ్బులు కొట్టేయడానికి. ఏంటి, దొంగతనమా? చిల్లర చూసి చీమలు చిరుతల్లా ఫీల్ అయిపోతున్నాయి. అవి చీమలే అని చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. చెప్పేద్దాం. దొంగతనం అంటున్నావు, ఎవరైనా చూస్తే? ఎవడు చూస్తాడే, ఎవడు చూడ్డ. లేవండ్రా, మిమ్మల్ని లేవండి. ఏట్రా అర్ధరాత్రి నీ గోల? అర్ధరాత్రి ఏట్రా, ఉదయం 6 అవుతుంటే. 6 అయితే అరిచి చెప్పలా? ఏడు తిడతావేట్రా? తిట్టట్లేదురా, డబ్బులు లేవు. జోబులోనా? కాదు, హుండీలో. హుండీలో డబ్బులు లేపడం ఏట్రా? సరిగ్గా చూసావా? నువ్వు చూడు. కాకపోతే అరే మురళి, ఈసు లెగండి, హుండీలో డబ్బులు లేవు. ఏంటి డబ్బులు లేవా? మన ముందుగా ఎవరు తెస్తారా డబ్బులు? పందుల్లో పడుకుంటే ఎవడని తెస్తాడు? ఏమంటున్నావురా? మరి పడుకుంటే ప్రళయం వచ్చేలాగా మనం. రే, మనలో మనం ఎంత అనుకున్నా వేస్ట్. అసలు ఎవరు తీసుంటాడు? ఇప్పుడు డబ్బులు పోయినట్టు ఊర్లో వాళ్ళకి తెలిస్తే నమ్ముతారంటావా? ఖచ్చితంగా నమ్మర్రా, మనల్నే నిందిస్తారు. మరి ఎవరు తీసారో తెలిసేంత వరకు ఊరి జనాలకు డబ్బులు పోయిన విషయం ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. నేను ఉన్నాను కదరా చెప్పడానికి. డబ్బులు కొట్టేసి డ్రామాలు ఆడతారా? పదండ్రా పంచాయతీకి. ఏరా వెంకీ, మాట కాదని పందిరెట్టింది. డబ్బులు నొక్కేయడానికే భక్తితో అనుకున్నానే. సర్పంచ్ గారు, అసలు విషయం తెలియకుండా అలా మాట్లాడకండి. వడ్డీతో కలిపి మీ పాపం పండింది కాబట్టేరా మీరు నా ముందు తలంచుకొని నిలబడ్డారు. రే ఈశ్వర్, చెప్పరా, దెయ్యాల వేదాల వల్లించడం విన్నావా? లేదురా, చెప్తున్నాడు విను. ఏంట్రా వాగుతున్నా? నీకేం వినబడింది? అర్థమైంది, ఏం అనలేదంటో. పిల్లలు కాదా అని విషయం పోలీసుల దాకా ఎందుకులే ఆగుతున్నా. పైగా నువ్వు ఎక్స్ సర్పంచ్ మనవడవి. చూడు సర్పంచ్, వాళ్ళు అల్లరి చేసేవాళ్ళే గాని అందరి ముందు తలదించుకునే పనులు మాత్రం చేసేవాళ్ళు కాదు. అయితే ఉండిలో డబ్బులు ఏమైనట్టు, ఎవరు తీసినట్టు? డబ్బు కాసపడి ఏ గణపతిని జనాల్ని బురిడీ చేశారు. నేను విన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నొక్కేసేవారయ్యా. రే, నేరం రుజువు కానంత వరకు నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఆగరా.
ఊరు సర్పంచ్గా నేను చెప్పేది ఏంటంటే రేపు ఉదయానికి పోయిన డబ్బు ఏమైందో సంజాయిసి ఇవ్వకపోతే తప్పు చేశారని ఊరందరి ముందు ఒప్పుకొని ₹1,00,000 జరిమానా కట్టాలి. సర్పంచ్ ఇది అన్యాయం. న్యాయం మీ వైపే ఉంటే జరిమానా అక్కర్లేదు, లేకపోతేనే కట్టాలి. సరే ఇక బయలుదేరండి. తాత మనం పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఓరే నీకు వచ్చిన ఆలోచన వాడికి రాలేదంటావా? అంటే డబ్బుతో వాళ్ళని ఈజీగా మేనేజ్ చేసేస్తాడు రా. మరి అలా తాత? ₹1,00,000 ఏంటి? కంగారు పడకండి రా, ఆడింది అక్కడ నుంచి చెప్పాలనుకుంది ఇప్పుడు కక్కాడు. రే రమణ ఒకసారి రారా. చెప్పు. డబ్బులు ఎవరు తీసారో తెలిస్తే చెప్పరా. మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చు, అది ఇంకెక్కడైనా చూసుకుందాం గానీ దేవుడి దగ్గర మాత్రం వద్దురా. అది ప్రజల సొమ్ము, ప్లీజ్ రా, తెలిస్తే చెప్పరా. మీరు ఎవరైతే తీసారో అనుకుంటున్నారో వాళ్ళైతే కాదు. వాళ్ళు తీయడానికి వచ్చేసరికే హుండీలో డబ్బులు లేవు. రే వినోద్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇంటికెళ్ళి పిలుచుకొని వస్తా. అన్నా నేను చేయనా పూజ? నువ్వా? అవునన్నా, ఇన్ని రోజులు పూజ విన్నాగా, నాకు గుర్తుంది, నేను చేస్తా అన్నా. అలా కాదరా. సరే చెయ్యరా, ఎవరైతే ఏంటి. రే వినోద్ గారు ఏమైనా తీసుంటాడంటావా? ఆడికంత సీన్ లేదురా. ఏమోరా, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావట్లేదు. రే ఉమాపతి. ఎవర్రా? అదేరా మనం బొమ్మ పెట్టిన రోజు కొడుకు ఆపరేషన్ కి డొనేషన్ కోసం వచ్చాడుగా. గుర్తొచ్చిందిరా. వాడు అసలు ఈ ఊరుడే కాదురా. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో మరి ఎవరికి తెలిసి ఉంటది? నాకు తెలుసండి, నేను చెప్తాను. ఇవ్వండి. ఎడం చేతి పక్క తిరిగితే పెద్ద అపార్ట్మెంట్ ఒకటి వస్తుంది. అక్కడేనా? కాదే, అక్కడి నుంచి మళ్ళీ ఎడం చేతి సందు కనిపిస్తుంది. అక్కడేనా? కాదే, తిన్నగా వెళ్తే పక్కన పసుపిల్లు కనిపిస్తుందండి. అక్కడ? అబ్బా కాదే, ఆ పసుపిల్లి పక్క నుంచి తిన్నగా వెళ్తే ఓ మెడికల్ స్టోర్ కనిపిస్తుందండి. ఆ పక్కనే ఈ అడ్రస్. హలో సార్, మీరు చెప్పిన అడ్రస్ రైట్ సైడ్ మెడికల్ షాప్ పక్కనే ఉంది. ఏ మనిషివయ్యా, పక్కనే పెట్టుకుని చుట్టూ తిరిగి వెళ్ళమంటావా? అంటే మీరేమో ఊరు కొత్తలా ఉన్నారు, చుట్టుపక్కల ఏమున్నాయో తెలియాలి కదా, అందుకే. చాలే బయటవే. సరే సరే, టీ తాగడానికి ఎక్కడికే వస్తూ ఉండండి. రే అందరిని అడిగేసాం, వీడు ఒక్కడే మిగిలాడు. నువ్వు వెళ్ళి అడిగేసి వచ్చిరా. బాబాయ్, మన ఊర్లోకి ఒక పెద్ద ఆయన కొడుకు ఆపరేషన్ కోసమని చంకలో ఫైల్ పెట్టుకొని వచ్చేవాడు. అతని గురించి నీకేమైనా తెలుసా? నాకేం తెలీదు, రోజు ఎక్కడికి వచ్చా నా టీ తాగి ఊర్లోకి వెళ్ళేవాడు. నా టీకే ఆయన పెద్ద ఫోను. అది ఫోన్ కాదురా, ఫ్యాన్. అతను ఎక్కడ ఉంటాడో తెలుసా? ఇల్లు తెలియదు కానీ హాస్పిటల్ తెలుసు. అవునా? హాస్పిటల్ పేరు చెప్పు. పేరు తెలియదు కానీ దారి అయితే చెప్తాను. అయితే చెప్పు. ఆ పక్కనే హాస్పిటల్. నువ్వు హాస్పిటల్కి రూట్ చెప్తున్నట్లేదు, మమ్మల్ని అక్కడ జాయిన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుంది. హలో, ఏడేటి మళ్ళీ వచ్చాడు? ఇతను చెప్పిన అడ్రస్ కోట ఎదురుగా ఉన్న సందులో రైట్ సైడ్ లో ఉంటది. అలా కూడా వెళ్ళొచ్చు. ఇంకోసారి ఎవరికైనా అడ్రస్ చెప్పావు అనుకో. ఇదేటిది అడిగితే చెప్పొద్దంటారు ఏంటి? సరే పదండ్రా వెళ్దాం. ఇదిగో వెళ్ళి క్లాస్ కడుక్కో. అయ్యా అయ్యా, నా కొడుకుని చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఏమయ్యా ఉమాపతి, ఎన్ని రోజులు చెక్ చేసినా మీ బాబుది అదే పరిస్థితి. రేపు సాయంత్రం ఫారెన్ నుంచి పెద్ద డాక్టర్ వస్తున్నాడు. మీరు మిగతా డబ్బులు కట్టేస్తే మీ బాబు ఆపరేషన్ కూడా అయిపోద్ది. మళ్ళీ ఆయన మిస్ అయితే రావడానికి కొన్ని నెలలు పడుతుంది. అప్పుడు దాకా బాబు ప్రాణాలతో ఉండడానికి గ్యారంటీ ఇవ్వలేం. అంత మాట అనకండి అయ్యా, ఉన్నవన్నీ అమ్ముకొని అన్ని చోట్ల అప్పు చేసి 2 లక్షల వరకు పోగు చేశాను. అలాగే ఇంకో 1,00,000 సంపాదించి ఆపరేషన్ చేయించు. హలో చెప్పండి. వస్తున్నా. అలా కాదయ్యా. అయ్యా అయ్యా అయ్యా, చిన్న మందులు వేసుకున్నావా? వేసుకున్నా నాన్న. సరే కాసేపు నిద్రపో. నాన్న చెప్పు చిన్న. సారీ నాన్న. దేనికిరా? నా కోసం నువ్వు చాలా సఫర్ అవుతున్నాగా. నేనేం సఫర్ అవడం లేదు, ఇప్పుడే డాక్టర్తో మాట్లాడి వస్తున్నా. ఇంకో వారంలో నీకు తగ్గిపోతుందంట, మనం ఇంటికి వెళ్ళిపోతామంట. అవునా? అంతేకాదు, నీ ఫేవరెట్ గాడ్ గణపతి కూడా నాతో మాట్లాడాడు. అవునా? ఏమని? నీకు త్వరగా నయమైపోతుందని, ధైర్యంగా ఉండమని చెప్పాడు. మరి నీ గురించి ఏం చెప్పలేదా నాన్న? నా గురించి కూడా అదే చెప్పాడు. అవునా? సరే నాన్న. నాకు
ఆపరేషన్ అయిపోయాక ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు గణపతి టెంపుల్కి వెళ్దామా? సరే చిన్న, తప్పకుండా వెళ్దాం. నాకు తెలిసిన అన్న, గణపతి ఉండగా నాకేం కాదని. సరే పడుకో. సరేనన్నా. అనవసరంగా అతన్ని అనుమానించావురా. అవునరా, ఇతను కూడా కాదని తెలిసిపోయింది. మరి ఎవరో డబ్బులు తీసింది? రే, పందిరి దగ్గర బంటిగాడు ఒక్కడే ఉన్నాడు. నేను పందిరి దగ్గర ఉంటా, మీరు తినేసి వచ్చేయండిరా. గణపతి, మీ ఏం తప్పు చేశామని మాకు ఇలా జరుగుతుంది? అందరిలానే మేము బొమ్మ పెట్టాం, కానీ అందరూ బాగున్నారు. మాకే ఎందుకు ఇలా అవుతుంది? వెంకీ, ఎవరు? నేనే గణపతిని. ఏంటి గణపత? మైక్ ఇక్కడే ఉంది, మరి ఎవరు మాట్లాడుతుంది? ఏంటి నువ్వు జనంతో మాట్లాడుతున్నట్టు నీతో కూడా ఎవరో మాట్లాడుతున్నారని అనుకుంటున్నావా? అవును. నేనే మాట్లాడుతున్నాను. ఏంటి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా? అవును. ఏమయ్యా గణపతి, చూసావుగా మాపై పడ్డ నిందని. మేము ఏం తప్పు చేసాం? బొమ్మ పెట్టమని మిమ్మల్ని అడిగానా? లేదు. నా నిమజ్జనానికి డీజేలు మతాబులు కాల్చమని నేను అడిగానా? లేదు. ఇవేవి అడగని నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అదేంటి గణపతి, వినాయక చవితి అంటే మాకు పెద్ద పండగ. మీరే మాకు హీరో, అందుకే పోటీ పడి మరి మీ పండగ జరుపుకుంటాం. పోటీ పడాల్సింది బొమ్మని ప్రతిష్ఠించడంలో కాదు, జీవితంలో ఎదగడం కోసం. వేలకు వేలు ఖర్చు చేసి నన్ను ప్రతిష్ఠిస్తారు. నిమజ్జనం రోజు మాత్రం దాన్ని ఒక బొమ్మలానే చూస్తారు. మీరు కూడా ఊరిలో గుర్తింపు కోసమేగా నన్ను ప్రతిష్ఠించింది. ఒకే తప్పు 10 మంది చేస్తే ఒప్పైపోదుగా. మరి మాకే ఎందుకు ఈ శిక్ష? ఇది శిక్ష కాదు, శిక్షణ. అంటే భక్తితో ప్రార్థించండి, పాటలు పాడండి, అంతేకాని పంతాలకు గొప్పలకు నన్ను ప్రతిష్ఠించకండి. పూజ భక్తితో చేయండి, ఒకరి బలవంతాన కాదు. వచ్చే భక్తులతో గౌరవంగా నడుచుకోండి. సరే గణపతి, నిన్నొకటి అడగనా? హుండీ గురించేగా. అవును గణపతి, ఎవరు తీసారో చెప్పవా? అది రే, నిన్నే వినబడుతుందా? ఏంటి ఇదంతా కళ? ఏట్రా నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? రే, గణపతి నాతో మాట్లాడాడు. ఏంటి, దేవుడు నీతో మాట్లాడా? అవునరా. ఎక్కడా? కల్లోనా? అవును. ఏం చెప్పారు? అదే డీజేలు పెట్టొద్దని, బాంబులు పేల్చొద్దని, భక్తితో పూజించమని. నువ్వు తినేసే వచ్చావు కదా ఇక్కడికి. రే, నమ్మట్లేదా? నిజంగానే ఆయన నాతో మాట్లాడాడు. సరేరా, మరి ఉండి డబ్బులు ఎవరు కొట్టేసి అడిగావా? అడిగాను, చెప్పే టైంకి మీరు వచ్చి లేపేశారు. చా, అవునా? రే, ఏం చెప్తే మీరు నమ్ముతారా? హాయ్ రా. ఎరా, ఉదయం పూజకే రాలేదు? అంటే ఇందాకే ఊరి నుంచి వచ్చాను. ఊరెళ్ళావా? ఎప్పుడు? ఉదయమా? అదేంట్రా, నేను వెళ్ళి వారం అవుతుందిగా. వారం ఏంట్రా? వారం రోజులుగా నువ్వే కదా కథ చదువుతుంది ఇక్కడ. నేను కథ చదవడం ఏంట్రా, మీరు బొమ్మ పెట్టారని తెలిసి ఇదే మొదటిసారి రావడం ఇక్కడికి. మరి ఎన్ని రోజులు వచ్చింది? సరేరా, నేను వెళ్ళి చదువుకోవాలి. మీరు ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు. గుడ్ నైట్ రా. సరే, గుడ్ నైట్ రా. రే, ఎప్పుడైనా వచ్చింది వాడే అంటావా? కాలు చూసారా, మనలాగే ఉన్నాయి. అన్నా, ఇది ఎవరికైనా చెప్తే నమ్మేటట్టుందా? రే, నిజంరా. ఆడు చెప్పింది కరెక్టేరా, ఇంకెవరికి చెప్పకండి. మీరు చెప్పింది నిజమే అయితే ఆ గణపతి ఏదో ఒక మంచి పని కోసం మిమ్మల్ని ఎంచుకున్నాడేమో అనిపిస్తుంది అన్నా. మంచి పనా? రే, ఆడ మాటలం పట్టించుకోద్దు గాని. రే బంటి, నువ్వు వెళ్ళు మార్నింగ్ రా పూజకి. గణపతి, ఇదంతా ఏదో ఒక మంచి పని కోసమే చేస్తున్నావేమో అనిపిస్తుంది. ఆ మంచి కార్యం ఏదో తెలియదు గాని పోయిన డబ్బులు దొరికితే ఆ ఉమాపతి కొడుకు ఆపరేషన్కే ఇచ్చేస్తాం. రే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఉండరా. ఇంత జరిగే కూడా మనం ఇంకా డీజేలు నాటకాల కోసం ఆలోచిస్తే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు.
నిజమేరా, ప్రాణం కన్నా అవే ఎక్కువ కాదు. గణపతి, మాపై పడ్డ నిందని చెరిపే పూచి నీదే. మా సమస్యకి పరిష్కార మార్గం నువ్వే చూపించాలి. అరే, డబ్బులు ఇందులోనే ఉన్నారా? బొమ్మలో ఒక డబ్బులు ఆగండి. ఆయన వాహనమే ఈ కార్యాన్ని దగ్గరుండి జరిపించిందన్నమాట. మీరెంతో పుణ్యం చేసుకున్నారా, ఆయన అనుగ్రహం మీరు పొందారు. తెల్లారగానే పంచాయతీలో డబ్బులు చూపించి బాబుకి ఎలాగైనా ఆపరేషన్ చేయించాలి. కానీ తాత, ఆపరేషన్కి ఇంకా డబ్బులు కావాలి. ఇన్ని చేయించుకున్న అతను అది కూడా చేయించుకుంటాడులే. ఎలా తాత? ఏటే, ఉండిలోకి ఎలక దూరి అందులో డబ్బులు తీసుకెళ్లి గణపతి విగ్రహంలో వేసిందా? అయ్యా, వీళ్ళు తప్పించుకోవడానికి కొత్త కథ అల్లుతున్నారు. మీరు అలా అంటారనే విత్ ప్రూఫ్ తో వచ్చా. రే ఈసు, ఇదేం విడ్డూరం అయ్యా. సరే, నిజం తెలిసింది కదా, ఇంక వెళ్ళండి. ఏంటి సర్పంచ్, నిన్న మా వాళ్ళని ఊరందరి మధ్యలో అవమానించి ఇప్పుడు ఏం జరగనట్టు వెళ్ళిపోమంటున్నావే? మరి ఏం చేయమంట? నింద వేసినోడి చేత క్షమాపణ చెప్పించాలి. ఏటే, నేను వాళ్ళకి సారీ చెప్పాలా? అవును. రే, జనాల మధ్యలో ఉన్నాం, చెప్పేసేయ్. సరే, సారీ. వినపడలేదు, గట్టిగా చెప్పు. సారీ. ఇప్పుడు వినపడింది. ఒక్క నిమిషం. ఏటి, నేను కూడా సారీ చెప్పాలా? సారీ కాదు, సాయం కావాలి. దేనికే? అది 13 ఏళ్ల బాబుకి క్యాన్సర్ వచ్చి బెడ్ పై ఉన్నాడు. ఈ రోజు సాయంత్రమే ఆపరేషన్ చేయించాలి. అందుకు. అయ్యయ్యా పాపం, ఎంత కష్టం వచ్చింది. సమయానికి డబ్బులు కూడా లేవు. అలానే 100-1000 ఇద్దామంటే సరిపోదు. దేవుడా, ఆ బాబు ప్రాణానికి ఏ హాని కలగకుండా చూడు. పదండ్రా. ప్రపంచంలో ఏదో మూల ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. భూమిని బ్యాలెన్స్ చేయాలిగా మరి. అందరూ ఒక్క నిమిషం ఆగండి. మీరైనా ఆ బాబు ఆపరేషన్కి సాయం చేయండి. చందాలు వేసుకొని మరీ దేవుడి పండుగ జరుపుకుంటాం. అలాగే తోచిన సాయం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడుకుందాం. అన్నా, ఇవి నేను దాచుకున్న డబ్బులు 200 చిల్లర ఉంటుంది, తీసుకో అన్నా. థ్యాంక్స్ రా. మీలానే అందరూ ఆలోచిస్తే ప్రపంచంలో సగం సమస్యలే ఉండవు. పత్తాత, వీళ్ళెవరు, మనమే ఏదో ఒకటి చేద్దాం. ఆగు బాబు, ఇదిగో నాకు తోచిన సాయం. మీరు చేసిన సాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోను? మీరు కాపాడింది బాబుని కాదు, నా ప్రాణాన్ని. ఆపదొస్తే దేవుడి మీద భారం వేసి ఆగిపోకుండా మన సాయశక్తులా ప్రయత్నం చేస్తే ఆయనే చూసుకుంటాడు అనేదానికి ఇదే ఒక నిదర్శనం. వెళ్ళండి, వెళ్ళి బాబు ఆపరేషన్ చేయించండి. సరే అండి. అమ్మయ్యా, పదండ్రా, అణుపు చేద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మన సిద్ధి వినాయకుడికి
జై మన ఏ గణపతికి జై సినిమాలనే కాదు, కంటెంట్ ఉంటే ఏ ప్లాట్ఫామ్ లో అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని మా ఏఐ గణపతి ఫస్ట్ ఎపిసోడ్ కే ప్రూవ్ చేశారు. దానికి మీకు ఉదయపూర్వం రే, అది ఉదయపూర్వం రాత్రి గతమో కాదురా, హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఇచ్చిన ఈ బూస్టప్ కి మేము నాన్ స్టాప్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని గట్టిగా అనుకున్నాం. మాకున్న లిమిటెడ్ టీమ్ తో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నాం. కొంచెం చూసి లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఈడు పాము శబ్దాలకు అర్థం సబ్స్క్రైబ్ చేసుకోమని. మా విన్నపం కూడా అదే అండి. మీరు నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మీ వెయిటింగ్ కి జస్టిఫికేషన్ చేసేస్తాం. జై బోలో మన ఏ గణపతికి జై.